మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవుడు తన మహత్తైన మాట చేత సమస్త భూమిని, సమస్త సృష్టిని పరిపాలిస్తున్న తండ్రి మనల్ని ప్రేమించి ఎందరికో లేని గొప్ప దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. అత్యున్నతుడు మనల్ని ప్రేమించి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, మన దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు. ఈ దినాన దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానం అబ్రహాము గారికి నమ్మదగిన దేవుడిచ్చిన వాగ్దానము. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము గారు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అబ్రహామును దేవుడు కల్దీల దేశము ఊరు అనే ఊరిలో ఉన్నప్పుడు, నీవు లేచి నీ బంధువులను విడిచి, నీ సొంత ఊరును సొంత ఇంటిని విడిచి, నీ స్వజనమును విడిచి నేను చూపించే ప్రదేశానికి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించారు. మనతో దేవుడు నీ జనాన్ని విడిచిపెట్టి, నీ తండ్రిని విడిచిపెట్టి, నీ సొంత ఊరిని విడిచిపెట్టి నేను చూపించే స్థలానికి వెళ్ళమంటే దేవుడు ఎలా ఎందుకు చెప్తున్నాడు? ఇది దేవుని స్వరం కాదు, ఇది ముమ్మాటికి భ్రమపరచు ఆత్మస్వరమే అని దేవుని మాటకు మనం లోబడం. కానీ వివేకము కలిగిన అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన మాటకు విధేయత చూపించాడు. దేవుని యందు ప్రియమైన వారలారా, మనం ఆశీర్వదించబడాలి అని అంటే తప్పక దేవుని మాటకు విధేయత చూపించాల్సిందే. విధేయతే అన్ని ఆశీర్వాదములను నీ చెంతకు చేరుస్తుంది. అబ్రహాము గారు స్వజనాన్ని విడిచిపెట్టాడు, ఆ ఊరిని విడిచిపెట్టాడు. తండ్రి అయిన దేవుడు అబ్రహాము ఎక్కడ ఉండాలనుకున్నారో, ఏ దేశంలో ఉండాలనుకున్నారో, ఏ స్థానంలో ఉండాలనుకున్నారో అక్కడికి చేరుకున్న తరువాత అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అదే దేవుడు ఈ దినాన నీతో నాతో కూడా మాట్లాడుతున్నారు. నీకు ఆశీర్వాదం లేదని బాధపడుతున్నావా? ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, ఏ విషయంలోనైనా ఆశీర్వాదం లేదనుకుంటున్నావా? నువ్వు కూడా దేవుని మాటకు విధేయత చూపించు. దేవుడు నిన్ను ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారో ఆ స్థానంలో, ఆ ప్రదేశంలో ఉండడానికి నువ్వు ఇష్టపడు. అబ్రహామును దేవుడు కనాను దేశానికి వెళ్ళమని శారీరకంగా చెప్పారు, కానీ ఈ దినాన్న దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ ఆత్మీయ స్థితిలో, నీ ఆత్మీయ ఎదుగుదలలో దేవుడు నిన్ను ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అటు రీతిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆత్మీయంగా ఆశీర్వదిస్తారు, అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదిస్తారు. యేసుక్రీస్తు మార్గములో, ఆయన నీతి మార్గములో, ఆ జీవ మార్గములో నీవు నడవగలిగితే, ఆయన ఉండమన్న స్థలములో వాక్యమందు, ప్రార్థన యందు, స్తోత్రం చెల్లించుట యందు ఎడతెగక ఉన్నట్లయితే దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తారు. అబ్రహాముకి ఇచ్చిన ఈ ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనపు ఆశీర్వాదంలో 4 రకములుగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించారు. ఒకటి, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును హెచ్చిస్తాను, అంతేకాదు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను. ఎంత గొప్ప ఆశీర్వాదాలు! నువ్వు కూడా దేవునికి లోబడినట్లయితే, ఆయన యందు వినయ విధేయతలను చూపించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, నిన్ను ఒక గొప్ప జనంగా చేస్తారు, నీ నామమును గొప్పగా చేస్తారు. అంతేకాదు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను ఉంచబోతున్నారు. నువ్వు చేయవలసింది ఒకటే, దేవా నీకు విధేయత చూపిస్తున్నానయ్యా, విరిగి నలిగిన హృదయం కలిగిన వాడనై నీ పాదాలు చెంత బ్రతక తలుచుకున్నాను ప్రభు అని ఒక నిర్ణయం దేవుని దగ్గర తీసుకుని ఆయన ఎదుట సాగిల పడినట్లయితే నా ప్రియ సహోదరుడా, సహోదరి, నిశ్చయంగా నువ్వు ఆశీర్వదించబడతావు. అబ్రహాము గారు వినయ విధేయతలు చూపించారు, ఆశీర్వదించబడ్డారు. మోషే దేవుని ఎదుట సాగిల పడ్డారు, ఆశీర్వదించబడ్డారు. దావీదు గారు దేవుణ్ణి స్తుతించారు, విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని సన్నిధిలో కనపడ్డారు, ఆశీర్వదించబడ్డారు. దానియేలు దేవుని ఎదుట భయభక్తులు కలిగి నిర్దోషిగా ఉన్నారు, ఆశీర్వదించబడ్డారు.
అలాగే దేవుడు నిన్ను కూడా తప్పగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. ఆయనతో ఉండు, ఆయన ఉండమన్న దగ్గర ఉండు, ఆయనతో సహవాసం చేయి. ఆయన ఎదుట వినయ విధేయతలు కలిగి, విరిగి నలిగిన హృదయం కలిగి, నిర్దోషిగా ఉన్నట్లయితే నీ పరిస్థితులన్నిటిని మార్చి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను గొప్ప జనముగా చేసి, నీ నామమును ఉన్నతం చేసి, నిన్నే దేవుడు ఆశీర్వాదకరముగా చేయబోతున్నారు. ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని చేత్తో పట్టుకుందాం, ఈ వాగ్దానాన్ని వల్లిద్దాం. దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, ఆశీర్వదించువాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే దీవెన లేక, ఆశీర్వాదం లేక దేవ అల్లాడిపోతున్నారో వారందరితో నీ దినాన్ని మీరు మాట్లాడి నీ చెంతకు చేరిన ఎడల, నీ ఎదుట దీన మనసు కలిగి వినయ విధేయతలు కలిగి ఉన్న ఎడల ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన వాడా, వారి ప్రభువా నీ సన్నిధిలో ఉండినట్లుగా వారిని ఆకర్షించి, వారిని ఆశీర్వదించి ఆశీర్వాదకరముగా చేయుచున్నందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.